मेघालय के शिलोंग चर्च से हैरान कर देने वाली तस्वीर आई और यहां चर्च में घुसकर भजन और धार्मिक नारे लगाए गए, जिस पर अब मुकदमा दर्ज हो चुका है। सोशल मीडिया इन्फ्लुएंसर का मकसद क्या था? चर्च में धार्मिक गाने क्यों गुनगुनाए? अब पुलिस इन सवालों के जवाब तलाश। ప్రైజ్ ది లార్డ్. దయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. లాస్ట్ టైం నా ఛానల్లో ఒక వీడియో పెట్టాను. అందులో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్ అనేవాడు మేఘాలయలో ఉన్న ఒక చర్చ్, ఆ చర్చిలో పుల్పిటం పైన నిలబడి తను శ్రీరాముడు గురించి ఒక భజన అనేది పాడడం జరిగింది. जय श्री राम। राम सिया की करुण कहानी, एक है चंदन एक है पानी। राम सिया राम जय जय राम। राम सिया राम చూశారు కదా, ఇతడు పుల్పిటం పైన నిలబడి ఆ చర్చిలో క్రీస్తుని అవమానించడం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అనంటే అక్కడ ఇతను ఒక క్రిస్టియన్ సింబల్ అనేది మనకందరికీ తెలుసు. అలా చేసిన తర్వాత మైక్ దగ్గర నిలబడి జై శ్రీరామ్ అని చెప్పంగానే ఇతనితో పాటు ఇతనితో పాటు ఎవరైతే ఆ ఖాళీ చర్చ్లో కూర్చున్నారో వాళ్ళందరూ ఎలా నవ్వుతున్నారో మీరు చూశారు. జై శ్రీరామ్. దీంతో అక్కడ ఉన్న మేఘాలయలో మినిస్టర్ వర్గము చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోమని చెప్పి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరిగింది. అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఇతను చేసిన ఒక నీచమైన పనికి కంప్లీట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఇతని పైన ఎఫ్ఐఆర్ జరిగింది. అయితే ఇతడు ఏం చేశాడంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీని అగైన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత నన్ను ద్రోహులుగా చూస్తున్నారని చెప్తున్నాడు. చేసిన పనే దిక్కుమాల పని. ఇదే పని కనుక క్రైస్తవుడు కానీ ముస్లిం కానీ చేస్తే ఈ పాటికి రచ్చ అయిపోయేది. హిందూ ముస్లిం అని ఒక కొత్త నరేషన్ క్రియేట్ చేస్తూ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని ఒక కొత్త నరేషన్ క్రియేట్ చేసి ఈరోజు సోషల్ మీడియా పైన ఒక దుమారం అనేది కనిపించేది. కానీ ఇది జరిగింది ఒక చర్చిలో. దీనికి మన క్రైస్తవులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఇదైతే మనకు ఇప్పుడు వరకు మీడియాలో కనిపించలేదు. కానీ మేఘాలయ గవర్నమెంట్ మాత్రం ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంది. క్రైస్తవులారా, మేఘాలయలో జరిగిన ఈ ఇన్సిడెంట్ని మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.